అండ్ ఫర్ యూ లైక్ 3 రోల్స్‌లో ప్లే చేసేటప్పుడు ఇందాక మీరన్నారు నేను క్యారెక్టర్‌లో వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ అయ్యారు అండ్ ఈజీ అయింది లైఫ్ అని. బట్ అగైన్ డెఫినెట్‌గా స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ టైప్ అయితే ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒకే సినిమాకి 3 సినిమాలు చేస్తున్నట్టు అనిపించలేదా మీకు? బికాజ్ 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ 1 ఫిలింలో 3. లేదండి, నాకు అలా 3 సినిమాలు చేస్తాను అదేం అనిపించలేదు. బికాస్ ఐ రియలీ లవ్ ద స్టోరీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఇట్ ద డే వనే నేను చెప్పాను నేను చేస్తున్నాను. జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, మన కథ విన్న తర్వాత ఒకసారి ఆలోచించి చెప్తాం. అసలు నేను ఆలోచించలా. ద ఇన్స్టెంట్ లైక్ చెప్పిన వెంటనే అయిపోయింది, ఇమీడియట్గా చెప్పారు. రాజేంద్ర వీఆర్ డూయింగ్ దిస్ స్క్రిప్ట్, కొన్ని చేంజెస్ ఉన్నాయి, అది చెప్తాను మా హరి గారికి నరేషన్ ఇచ్చేసి దట్స్ ఇట్, అంతే. సో ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ హోల్ స్క్రిప్ట్ ఆన్ ద డే 1. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్. నాకు కష్టంగా అనిపించింది గోవా స్కెడ్యూల్ ఒకటే, బికాజ్ యూ వర్ డూయింగ్ ద సాంగ్. అండ్ ఆ సాంగ్లో ఏంటంటే ఇంకో క్యారెక్టర్ గడ్డం అతికించాలి. అంటే ఆల్రెడీ గడ్డ ఉన్న దాని మీద ఇంకొంచెం గడ్డం అతికించాలి. అండ్ అదేమో ద వెదర్ ఇస్ లైక్ ఇట్స్ హ్యూమిడ్ వెదర్ అండ్ ఐ జనరలీ స్వెట్ అ లాట్. సో ఇక లిటరీ ఊడిపోతుండేది. ఇక ప్రతిసారి గడ్డ ఊడిపోతుంటే గమ్ము పెట్టి అతికిస్తాం, అదొక్కటే టార్చర్ తప్పితే నాకు అసలు నాట్ ఈవెన్ అ సింగిల్ డే యూ విల్ సీ అన్ అమేజింగ్ క్లైమాక్స్. యూ విల్ బి ఆల్ స్ట్రక్ విత్ ద క్లైమాక్స్, ద వే వి షాట్ ద క్లైమాక్స్. అసలు అంత క్లైమాక్స్ తీసినా నాకు అసలు అనిపించలేదు, నాకు కష్టమనే అనిపించలేదు, ఎక్కడ కష్టం అనిపించలేదు. ఫర్ షూర్ ఏంటంటే నేను చెప్పాలనుకునేది, కళ్యాణ్ రామ్ గారు ఒకటి అటెంప్ట్ చేశారు అంటే సంథింగ్ ఏదో ఉంది దీంట్లో అని ఒక ఆడియన్స్లోకి బ్రెయిన్లోకి వస్తుంది. చూసారా, థియేటర్ వరకు వెళ్ళి మనం చూద్దాం. అంటే ఐ మేక్ ఇట్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ ఆన్ దట్. ఐ పుట్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ ఆన్ దట్. అంటే నాకు మ్యాక్సిమం ఐ ట్రై టు డూ దట్ అండి. సమ్టైమ్స్ ఐ డూ ఫెయిల్, ఐఎమ్ నాట్ గాడ్. హ్యూమన్స్ సమ్టైమ్స్ మై సైకాలజీ వుడ్ సే అరే బాగుంది కదా అనిపిస్తుంది, ప్రాబ్లీ ప్రెజెంటేషన్ మిస్ అయిపోవచ్చు, ఏమనవచ్చు. సో ఐ ఆల్సో మైట్ ఫెయిల్, బట్ వన్ థింగ్ ఫర్ షూర్ ఐ డూ ఇస్ ఐ పుట్ 100% కాన్షియస్ ఎఫర్ట్ టు గివ్ అ న్యూ ఫిల్మ్ ఫర్ ద ఆడియన్స్. అట్ ద సేమ్ టైం మీ షూటింగ్ పార్ట్ ఎలా ఉండేది అని అంటే, ఇప్పుడు మైకేల్ వెళ్ళి వీళ్ళు రావాలంటే డెఫినెట్గా ఇప్పుడు సాంగ్లో ముగ్గురిని చూడడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అఫ్ కోర్స్ టెక్నికల్గా నాకు తెలీదు, నాకు ముగ్గురు కనిపిస్తే చాలా అని అనుకుంటాను నేనైతే ఆడియన్గా. బట్ యూ టెల్ మీ లైక్ షర్ట్ చేంజ్ చేసుకొని రావడం, మళ్ళీ ఆ గడ్డం తీసేసి, ఇలాంటివైనా జరిగేవా? Like majorly we did Siddharth and Michael in Goa because we couldn't do Manju there, so we had to do it here. ఇక్కడ చేయాల్సి వచ్చింది. బట్ సిద్ధార్థ్కి మైకేల్కి చేంజ్ అవడానికి నాకు 1.5 hours పట్టేది, లిటరలీ 1.5 hours. సో ద హోల్ యూనిట్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ మీ. అండ్ ఇంకా సార్ నాకైతే కరెక్ట్గా మైకేల్ది మొత్తం చేస్తూ ఇంకొక షార్ట్ చేసి ఓకే సార్ మళ్ళీ సిద్ధార్థ్ రండి సార్, అమ్మా ఇప్పుడు మళ్ళీ పోవాలి గడ్డ. ఎప్పుడైతే మనం గమ్ము మొత్తం తెస్తామో ఇదంతా అతుక్కుని ఉంటుంది, మళ్ళీ ఫేస్ వాష్ చేయాలి. నా జీవితంలో నేను అన్నిసార్లు ఫేస్ వాష్ చేయలేదండి, నాకు చాలా బద్ధకం ఫేస్ వాష్ చేయబడి. పొద్దున్నే చేసినది ఇంకా రాత్రి వెళ్ళి అవసరమా అన్నట్టు పడుకుంటా నేను. Sometimes you do everything, then finally shit, we forgot something else. So we need to come in that get up అని. దేవుడా, అప్పుడు ఆయన ఇన్నర్ వాయిస్ ఎలా ఉంటుందా అని. అసలు గోవాలో చేసిన దానికంటే మన క్లైమాక్స్లో బ్లడ్ వేసుకొని చేయాలంటే ఒకరికేమో బ్లడ్ ఉండదు, ఒకరికేమో ఫుల్ బ్లడ్ ఉంటుంది, ఒకరికేమో క్లీన్గా ఉంటారు. ప్రతిసారి ఫైట్ ఏమో ఒక కంట్రీస్ ఒకరితో తీయలేం కదండి. ఇప్పుడు ఇతను ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వాలి, అదే షార్ట్. వెళ్ళి మళ్ళీ బ్లడ్ మళ్ళీ ఫేస్ వాష్ చేయడం, మళ్ళీ రావడం ఫ్రెష్గా. అమ్మమ్మ. బట్ యా ఇట్ వాస్ ఫన్. No, but if he had, he never complained, or he did it with passion and so much of, because he did it like that only, we were so comfortable in executing it. Otherwise, the whole set atmosphere tension ayi untundi. But since he gave that comfort to us, we did not worry about what is the trouble he is going through. Right. సో టెన్షన్ అన్న పదం ఒకటి వినిపించింది కాబట్టి ఇప్పుడు ఎన్నో రాత్రులు స్థాయి కానీ సో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ పాటని తీసుకొని రావాలని ఎలా అనిపించింది? ఫస్ట్ దానికంటే ముందు జై బాలయ్య, ఇప్పుడు అది కళ్యాణ్ గారి తాటే, అది చేద్దాం ఆ సాంగ్ అన్నది. అది తర్వాత అందరికీ నచ్చింది, నాకు నచ్చింది, రవి గారికి, నవీన్ గారికి, అందరికీ నచ్చింది. సౌందర్య సార్ అందరూ బాగుంది, దానికి వెళ్దామని అలాగా ఫైనల్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారు ఫస్ట్? బికాస్ దట్ సాంగ్ మళ్ళీ ఆయన మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది, అది రీమేక్. అఫ్ కోర్స్ ఇంతకు ముందు సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్. అంటే ఇళయరాజా గారి నుంచి ఆయన నుంచి పర్మిషన్ అన్ని తీసుకొని ఫర్దర్గా తర్వాత జిబ్రాన్ గారు చేశారు అది.
సో జిబ్రన్ గారు చేశారని మీరు ఇంకేమన్నా చెప్తారేమో అని నేను అంటున్నాను. లేదు, రావట్లేదు నా హెడ్ నోట్ తప్ప మీ నోట్ నుంచి ఏమీ రావట్లేదు. ఆ సాంగ్ అది చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అది సూపర్ హిట్ సాంగ్, దాన్ని అంటే స్పాయిల్ చేస్తే ఆడియన్స్ అసలు ఊరుకోరు. అది జాగ్రత్తగా అలా ప్లాన్ చేసి చేసాం. డెఫినెట్లీ అదైతే ఈ ఒరిజినల్ సాంగ్ ట్రిబ్యూట్ సాంగ్ అని ఇప్పుడు అందరూ అంటున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. బట్ నిజంగానే ఎందుకంటే ఒక ఓల్డ్ డేస్లో వచ్చిన సాంగ్స్ అవన్నీ మళ్ళీ వినడానికి దొరికితే బాగుంటుంది కూడా. జనరల్ మనం రోజు లైఫ్లో వినాం కదా, దాన్ని వదిలేసి ఎప్పుడో ఏ ఎఫ్ఎంలోనో ఎక్కడో విన్నప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత మంచి సాంగ్ అప్పట్లో రాజా గారు ఇచ్చారని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది ట్రెండ్ అవుతున్నప్పుడు అది ఇంకా బూస్ట్ ఇస్తుందేమో కదా. ఫర్ యూ లైక్ బాబాయ్ ఏమన్నారు? ఇంకా తెలియదండి. ఓకే. మేము సినిమా షూట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ సాంగ్ రిలీజ్ చేసేంత వరకు నో వన్ నోస్ దట్ వీఆర్ డూయింగ్ దట్ సాంగ్. వీ కెప్ట్ ఇట్ లైక్ ఎ సీక్రెట్. వద్దు, ఎక్కడ న్యూస్ రాకూడదు ఆ సాంగ్. అండ్ డెఫినెట్లీ అండి ద సిచ్యువేషన్ ఆఫ్ ద సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దట్ ఈస్ అనదర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓ సినిమాలో అసలు ఆ సాంగ్ వచ్చినప్పుడు ఇట్స్ ఫర్ షూర్ నో వన్ విల్ ఎక్స్పెక్ట్ దిస్ సాంగ్ టు బీ ఆన్ దట్ సిచ్యువేషన్ ఫర్ షూర్. అదే మామూలు హై అవ్వదు అసలు. సినిమాలో ఒక అబ్బా ఏం డిజైన్ చేశారు అని మాత్రం అందరూ అంటారు. ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ద వే యూ డిజైన్డ్ దిస్ సాంగ్.